పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ యేసుక్రీస్తు శరీర రక్తముల పండుగను గురించి ప్రాముఖ్యత, చరిత్ర మరియు ఆత్మీయ పాఠాలు, ఈ పండుగ విశేషాలను తెలుసుకుందాం. యేసుక్రీస్తు శరీర రక్త పండుగ క్రైస్తవ విశ్వాసంలో అత్యంత పవిత్రమైన పండుగలలో ఒకటి. ఈ పండుగను కార్పస్ క్రిస్టి అని కూడా పిలుస్తారు. యేసు తన చివరి భోజన సమయంలో తన శిష్యులకు ఇచ్చిన పవిత్ర బలి జ్ఞాపకార్థంగా ఈ పండుగను జరుపుకుంటారు. ఇది యేసు ప్రేమ, త్యాగం మరియు రక్షణ కార్యాన్ని గుర్తు చేస్తుంది. ఈ పండుగకు మూలం బైబిల్లోని చివరి భోజన సంఘటన. బైబిల్లో మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ వచనం నుండి 28వ వచనం ప్రకారం యేసు రొట్టెను తీసుకొని ఇది నా శరీరం అని, పాత్ర తీసుకొని ఇది నా రక్తం అని చెప్పారు. ఈ మాటల ద్వారా యేసు తను తాను మానవాళి రక్షణ కోసం అర్పించుకుంటున్నాడని తెలుస్తుంది. ఈ పండుగ చరిత్ర 13వ శతాబ్దంలో ప్రారంభమైంది. బెల్జియంలోని పవిత్ర సన్యాసి జూలియానా పవిత్ర యూకరిస్టుకు ప్రత్యేక పండుగ ఉండాలని ప్రార్థించింది. తరువాత పోప్ అర్బన్ 4 ఈ పండుగను అధికారికంగా ప్రకటించాడు. అప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనంలో యేసు నేనే జీవం గల ఆహారం అని చెప్పారు. ఈ వాక్యం ద్వారా యేసు మన ఆత్మలకు జీవం ఇచ్చే పరలోక ఆహారమని తెలుస్తుంది. పవిత్ర యూకరిస్ట్ ద్వారా విశ్వాసులు ఆత్మీయ బలాన్ని పొందుతూ ఉన్నారు. యేసుక్రీస్తు శరీర రక్త పండుగ మనకు త్యాగ జీవితం నేర్పుతుంది. యేసు తన స్వార్థం కోసం కాకుండా ప్రపంచ రక్షణ కోసం తనను తాను అర్పించారు. అలాగే మనం కూడా ప్రేమ, సేవ, క్షమ మరియు దయతో జీవించాలని ఈ పండుగ బోధిస్తుంది. ఈ పండుగ సంఘ ఐక్యతకు చిహ్నం. కొరింథీయులకు రాయబడిన మొదటి లేఖ 10వ అధ్యాయం 17వ వచనం ప్రకారం మనము అనేకులమైనను ఒకే రొట్టెను పంచుకొనుచున్నందున ఒకే శరీరం పవిత్ర బలిలో పాల్గొనడం ద్వారా విశ్వాసులు క్రీస్తులో ఒకటిగా మారుతారు. యేసు రక్తం పాపక్షమాపణ కొరకు కార్చబడింది. అందువల్ల ఈ పండుగ మనకు పవిత్ర జీవిత అవసరాన్ని గుర్తు చేస్తుంది. విశ్వాసులు పశ్చాత్తాపంతో దేవుని సమక్షంలో నిలబడి పవిత్ర బలిని స్వీకరించాలి. ఈ పండుగలో జరిగే ఊరేగింపులు విశ్వాసానికి సాక్ష్యంగా నిలుస్తాయి. ప్రజలు ప్రార్థనలు చేస్తూ, కీర్తనలు పాడుతూ యేసు సన్నిధిని గౌరవిస్తారు. ఇది యేసు ప్రపంచానికి వెలుగని ప్రకటించే విశ్వాస ప్రకటన. ఈ పండుగ మనకు వినయాన్ని నేర్పుతుంది. సర్వలోకాధిపతి అయిన దేవుడు చిన్న రొట్టె రూపంలో మన మధ్య ఉండటం గొప్ప ప్రేమకు గుర్తు. ఫిలిప్పీలకు రాయబడిన లేఖ 2వ అధ్యాయం 8వ వచనం ప్రకారం యేసు తనను తాను తగ్గించుకొని మరణం వరకు విధేయుడయ్యాడు. ముగింపుగా యేసుక్రీస్తు శరీర రక్త పండుగ కేవలం ఒక ఆచారం కాదు, ఇది క్రైస్తవ విశ్వాసానికి హృదయం. యేసు చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన ప్రేమను మన జీవితాల్లో ఆచరించడం ఈ పండుగ యొక్క అసలు ఉద్దేశం. పవిత్ర దివ్య ప్రసాదం ద్వారా మనం దేవునికి మరింత దగ్గరవుతూ దేవుని యొక్క దీవెనలు పొందటానికి ప్రయాసపడదాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనం నుండి 58 వచనాలు వాక్యాన్ని ధ్యానించినట్లయితే యేసుక్రీస్తు తనను జీవము గల ఆహారంగా ప్రకటించిన అద్భుతమైన సందేశం. పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే అని యేసు చెప్పినప్పుడు ఆయన కేవలం శారీరక ఆహారం గురించి కాదు, ఆత్మకు నిత్య జీవాన్ని ఇచ్చే దైవిక ఆహారం గురించి బోధించాడు. ఈ లోకంలో మనిషి ఎన్నో విషయాలతో సంతృప్తి పొందాలని ప్రయత్నించిన నిజమైన తృప్తి క్రీస్తులోనే లభిస్తుంది. యేసు నేను ఇచ్చు ఆహారం నా శరీరమే అని చెప్పడం ద్వారా తన శిలువ త్యాగాన్ని ముందుగానే తెలియజేశాడు.
ఆయన శరీరం మన రక్షణ కొరకు విరగగొట్టబడింది. ఈ ప్రేమకు సాటి ప్రేమ మరొకటి లేదు. దేవుడు మనలను ఎంతగా ప్రేమించాడో సిలువపై యేసు త్యాగం ద్వారా స్పష్టమవుతుంది. ఈ వాక్యాలు పవిత్ర దివ్య సప్రసాదం యొక్క గొప్ప రహస్యాన్ని తెలియజేస్తాయి. యేసు శరీర రక్తములను స్వీకరించడం ద్వారా విశ్వాసి క్రీస్తుతో ఏకమవుతాడు. అది కేవలం ఒక ఆచారం కాదు, అది దేవునితో జీవ సంబంధం. దివ్య సప్రసాదం మన ఆత్మకు బలపరిచి పవిత్రతలో నడిపిస్తుంది. నా శరీరమును భుజించి నా రక్తంను త్రాగువారికి నిత్య జీవం కలదు అనే యేసు మాటలు ఆశతో నింపుతాయి. ఈ ప్రపంచ జీవితం తాత్కాలికమైనది, కానీ క్రీస్తులో ఉన్న జీవితం నిత్యమైనది. యేసును విశ్వసించే వారికి మరణం అంతం కాదు, అది నిత్య జీవానికి ద్వారం. యేసు మనలో నివసించాలనుకుంటున్నారు. అతడు నా యందు నివసించును, నేను అతని యందు నిలుచుదును అనే వాక్యం ఎంతో లోతైనది. క్రీస్తుతో సన్నిహిత సంబంధం కలిగి ఉండటం క్రైస్తవ జీవితానికి కేంద్రం. ప్రార్థన, పవిత్ర బలి, దేవుని వాక్యం ద్వారా మనం ఆయనతో ఐక్యమవుతాం. ఈ వాక్యాలు మనకు విశ్వాసం అవసరాన్ని కూడా గుర్తు చేస్తాయి. యేసు మాటలు వినిన చాలామంది వాటిని అర్థం చేసుకోలేక వెనక్కి వెళ్ళిపోయారు. కానీ నిజమైన శిష్యుడు సందేహాల మధ్యలో కూడా ప్రభువును నమ్ముతాడు. విశ్వాసం అనేది కంటితో చూసేది కాదు, హృదయంతో దేవుని సత్యాన్ని అంగీకరించడం. యోహాను సువార్త 6వ అధ్యాయం 51 నుంచి 58 వరకు మనకు ప్రేమ మరియు త్యాగ జీవితం నేర్పుతుంది. యేసు తనను ఇతరులకు కొరకు ఇచ్చినట్లే మనం కూడా ఇతరుల కొరకు జీవించాలి. ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టడం, బాధలో ఉన్న వారిని ఆదరించటం, క్షమించటం, ఇవన్నీ క్రీస్తు ప్రేమకు ప్రతిబింబాలే. ఈ వాక్యాలు మన హృదయాన్ని పరిశీలించమని పిలుస్తున్నాయి. మనం నిజంగా యేసును ఆత్మీయ ఆహారంగా స్వీకరిస్తున్నామా, లేక ప్రపంచ విషయాలతోనే మనస్సును నింపుకుంటున్నామా? యేసు మాత్రమే మన ఆత్మకు శాంతి, ఆనందం, నిత్య జీవం ఇవ్వగలడు. ఆయన దగ్గరకు వచ్చిన వాడు ఎన్నటికీ ఆకలితో ఉండడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. దయగలిగిన దేవ, కృప కలిగిన మా తండ్రి, మమ్మ అనుదినము నీ యొక్క వాక్యంతో బలపరుస్తున్నందులకు వందనాలు ప్రభువా. ప్రభు అయిన యేసయ్య, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమైన నీవు మా జీవితాల్లో నిత్యం నివసింపుము. నీ పవిత్ర శరీర రక్తముల ద్వారా మా ఆత్మలను బలపరచుము. ఈ లోకపు తాత్కాలిక విషయాల కంటే నిన్నే ఎక్కువగా కోరికిన హృదయాన్ని మాకు అనుగ్రహించుము. మా సందేహాలను తొలగించి దృఢమైన విశ్వాసాన్ని ప్రసాదించుము. నీ ప్రేమను ప్రపంచానికి పంచే సాధనములుగా మమ్మల్ని మార్చుము. నీలో నిలిచి నిత్య జీవం మార్గంలో నడిచే కృప మాకు దయచేయమని, దివ్య సప్రసాదాన్ని లోకుంటున్న సమయంలో మా హృదయాల్లో, మా మనసుల్లో దయచేయమని, వేంచేసి రమ్మని దీనతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమెన్.